విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయో స్తనయో తత్వదర్శిభిః నాసతో విద్యతే భావో భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః. కాబట్టి నా అసతః విద్యతే భావః, నా అభావః, నా భావః, నా అభావః విద్యతే సతః. ఉభయోః అపి అది సదసద్ విషయోః అపి సదసద్ విషయములు వాటి విషయం గురించి దృష్టః అంతః అంతః దృష్టః వాటి అంతాన్ని గురించి వాటి మూలాన్ని గురించి బాగా తెలిసి ఉన్నారు. అనయోః అంటే ఆ రెండింటిని గురించి తెలిసి ఉన్నారు. తత్వదర్శిభిః అని చెప్పేసి ఇప్పుడు ఈ సదసద్ వివేకం అన్నమాట. సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి, భావం అంటే ఏమిటి, అభావం అంటే ఏమిటి, వాటి లక్షణాలు, వాటి స్వభావాలు, వాటి మూలాలు, వాటి గురించి బాగా జ్ఞానం కలిగి ఉన్నారు. వాళ్ళే తత్వదర్శిభిః అంటారు. తత్వాన్ని గ్రహించుకొని ఉండడము అంటే ఇదే అనమాట. ఆత్మానాత్మ వివేకం అన్నా, సదసద్ వివేకం అన్నా, భావాభావాల వివేకం అన్నా, వాటి గురించి బాగా మూలాలు ఎరిగి ఆ జ్ఞానం కలిగి ఉండడం అన్నమాట. ఇక్కడ 16వ శ్లోకంలో ఎందుకు ప్రారంభం చేశారు, ఈ సద్ అసద్ విషయాలు, భావాభావ విషయాలు అంటే ఈ మూలం దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వస్తుస్థితి పరమార్థ నిర్ణయం చేయాలి అంటే అట్లా విచారం చేయాల్సింది. కొద్దిగా తర్కం కూడా ఉంటుంది. తర్కమైనా సరే యథార్థం తెలుసుకునేటప్పటికీ తెలుసుకునేంత వరకు అంత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పటికి మనం కొన్ని విషయాల పట్ల ఏ భావం కలిగి ఉన్నామో ఆ భావాన్ని అంతా వదలవలసి వస్తుంది. ఏ భావం కలిగి ఉన్నామో ఆయా విషయాల పట్ల, ఏ దృష్టి, ఏ అభిమానం కలిగి ఉన్నామో అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. లోతుకు పోయే కొలది. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటారు? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని 16వ శ్లోకం ఇంత గంభీరంగా ఇక్కడ ఎందుకు పెట్టాడు? ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. సదసద్ వివేకం అనేది ఎందుకు వచ్చింది? వాటి మూలాలు తెలుసుకోవాలి. శరీరాలు, మనసు, వాటి యొక్క లక్షణాలు, వాటి మూలాలు ఏమిటి, అది కూడా ఏమో సత్తాగా ఉందా, అది భావరూపంలో ఉందా, నిత్యంగా ఉందా, మరి లేదా, ఉన్నదేమిటి, ఉండేది ఎలా ఉంటుంది, లేనిది ఎలాగా అనే పరీక్షణం చేస్తే కానీ సుఖదుఖాల పట్ల వీళ్ళకు ఉండేటువంటి ఒక అభిప్రాయం ఉంది కదా, ఆ అభిప్రాయము విచారం చేస్తే ఉండాలి, ఉంటుందా పోతుందా తెలుస్తుంది అనమాట. లేకపోతే అవి పెట్టుకొని ఉంటారు, ఏదో ఉంది, సుఖదుఖ భావాలు ఉన్నాయి, మనిషికి ఈ రకమైనటువంటి వ్యవహార భావాలన్నీ ఉన్నాయి అనేది ఉంటుంది. అందుకని మూలాలు ఎతకాలి ఎప్పుడైనా. ఆ మూలాల్ని ఏకాగ్రత అటు ఇటు తిప్పండి బుర్ర. ఆ మూలాల్ని కానీ వెతకపోతే మనము ఆ పై విషయాలతోనే ఉంటాం. ఇవన్నీ ఉంటాయి అని. అందుకని 16వ శ్లోకంలో ఇది పట్టుకొచ్చారన్నమాట. దీనిలో శంకరాచార్యుల వారు కూడా ఈ మూలాన్ని అన్వేషించేటప్పుడు మన భారతదేశంలో కొంతమంది ఫిలాసఫర్స్ అంతా ముందుకు వస్తుంటారు. మన భారతదేశంలో ఈ తత్వదర్శన వేత్తలు ఉన్నారు. మొట్టమొదట మనకు లభించేది అతి పురాతనమైనటువంటి తాత్వికుడు, తత్వదర్శి. వాడు కూడా తత్వదర్శే.
వాడి తత్వం ఏమిటి అనేది మనం విచారం చేసుకోవాలి. అతడు ఫిలాసఫరే. ఇదే విషయంలో నువ్వు ఫిలాసఫర్ అయ్యా. వైష్ణవులు కూడా మేము వేదాంతులమే అంటారు. అర్థమైందా? అందులో ఒకటి కాదు, రెండు. ఏమంటారా? ఒక వేదాంతం కాదు వాళ్ళది. మాకు రెండు వేదాంతాలు తెలుసు. నీకెన్ని తెలుసు? ఒక్కటే సార్, మాకు రెండు తెలుసు. అందుకని ఏం పెట్టుకుంటారా ముందా? రెడ్డి కమ్మ గిమ్మ పెట్టుకున్నట్టుగా వీళ్ళు ఒకటి పెట్టుకుంటుంటారు. ఏంటి? ఓ భయ్య అంటే ఓ భయ్య. ఓ భయ్య అంటే బాగానే ఉందిలే, రెండు రకాల భయం ఉంది నీకు. ఓ భయ్య అంటే రెండు, ఇప్పుడు ఒక భయం కాదు ఉండేది, రెండు భయాలు ఉన్నాయి నీకు. ఉభయ వేదాంత అది వాళ్ళకి బిరుదు, వైష్ణవులకి. ఏంటే ఒక వేదాంతం కాదు, రెండు వేదాంతాలు తెలుసు వాళ్ళకి. మీకు ఎన్ని వేదాంతాలు తెలుసు? ఒకటి, ఒక గ్రేడ్ ఎక్కువే వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి మిగిలేది ఏంటంటే ఆ భయమే రెండింటి పట్ల. కాబట్టి చూసారా, ఆ యొక్క ద్వైతం కూడా వేదాంతమే. ద్వైతం కూడా వేదాంతం. ఎక్కడో దేవుడు ఉన్నాడని చెప్పేసి ఇక్కడి నుంచి నిదానంగా సూక్ష్మంగా వాళ్ళు క్రిమో కీటకమో ఏదో అయ్యి చివరికి ఆ లోకానికి వెళ్ళి, ఆ దేవుడి లోకానికి వెళ్ళి ఆయన లోపలికి నిదానంగా చొచ్చుకుపోవడం అనేటువంటిది ఉంది. అది కూడా వేదాంతమే వాళ్ళకి. చాలోక్య, సామీప్య, సాయుధ్య ఇత్యాది అది కూడా వేదాంతం అంట. ఫిలాసఫీ ఇట్లా ప్రతిదాన్ని తత్వం అనుకొని, ప్రతిదాన్ని వేదాంతం అనుకొని అదొక దర్శన విషయంగా ఉంటే చాలా తయారవుతాయిలే జగత్తులో. ప్రతి ఒక్కడు ఏదో ఒక పేరు పెట్టుకొని మాదొక సిస్టమ్ అండి, మాదొకటి అండి అనుకుంటే చాలా తయారవుతాయి. అందుకని మొట్టమొదట మనకి తార్కికులు బయలుదేరిన వాళ్ళు పూర్వం, అణువాదులు. తార్కికులు, వైశేషికులు, నైయాయికులు. వైశేషికులు అయితే ఓల్డ్ తర్క, వాళ్ళు దర్శనమే. నైయాయికులు అయితే నూతన తర్కం, కొత్త తర్కం అని అనాథులు అంటారు. ఇలాగ వైశేషికులు వాళ్ళు చెప్పేది ఏంటంటే సప్త పదార్థాలు విశేషాలు, అందుకని వైశేషికులు అంటారు. కణాదులు అని ఎందుకు పేరు వచ్చింది? కణాలని వాళ్ళని పరిశోధన చేస్తారు. కణాలనే తిన్నాడు ఆయన. ఆ యొక్క ఋషి ఒక కన్ను ఉండేవాడు, ఒక కన్నుతో ఇలా చూసుకొని కింద ఆ కణాలని గ్రహించుకొని భుజించేవాడు. కణాలనే భుజించే, అది బ్యాక్టీరియా అయితే అయిపోతాడు. బ్యాక్టీరియా కదా కణాలు. కణాలని తినేవాడు, పరిశోధన చేసేవాడు. అందువల్ల తార్కికుడు వాడు ద్రవ్యానికి సంబంధించినటువంటి దార్శనికుడే. ఇతడు కూడా అణువాది, ఇతడు కూడా దార్శనికుడే. ఇద్దరు కూడా వీళ్ళు ఏమంటారంటే తార్కికులు అంటారు. ఇద్దరిని ఏమంటారు? తార్కికులు. వీడిది ఒక ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ పాత ఫిలాసఫీ, పాత తత్వం, తార్కిక తత్వం. దీన్నే వాళ్ళు అవలంబించుకొని ఉన్నారు ఈ భౌతికవాదులందరూ. ఆ సైన్స్ కావచ్చు, విశిష్టాద్వైతులు కావచ్చు, నింబార్కులు కావచ్చు, ద్వైతులు కావచ్చు, మధ్వులు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళనే పట్టుకొని ఉన్నారు, వీళ్ళని గ్రహించుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అలాగా చెప్తారు. కొన్ని అణువులు బాగా ఉంటాయి, మంచి అణువులు అవి. ఆ అణువులతో ఏర్పడింది, దానికి కొంత విశిష్టత ఉంటుంది. ఇంకొక అణువు సామాన్యంగా ఉంటుంది. విశేష గుణాలు ఉండే అణువులు కొన్ని ఉంటాయి, సామాన్యమైన గుణాలతో ఉండేటువంటి కొన్ని ఉంటాయి. అందువల్ల ఆ యొక్క దేవుడు అనేవాడు విశిష్టమైనటువంటి గుణాలు, విశిష్టమైన అణువులు, వాటితో ఏర్పడినవాడు. ఎవరు? దేవుడు. మరి అణువులు గిణువులు అంటే నశిస్తాయా లేవా అని అడిగితే అక్కడ సరైన జవాబు రాదు వాళ్ళకి. చిత్ చైతన్యం కూడా వాళ్ళ అణువుల ద్వారానే తయారైపోతుంది. ఎవరికి? తార్కికులు. చైతన్యం కూడా తార్కికులకి. అట్లా ఈ ప్రకారంగా చెప్పుకొస్తారనమాట. అందుకని వాళ్ళ తర్కం ముందుగా ఉపయోగిస్తుంటారు. శంకరాచార్య వారు కూడా వాళ్ళకి చూపిస్తుంటారు. వాళ్ళ సిస్టమ్ చూడండి ఎలా ఉందో.
వీళ్ళిద్దరు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి బయలుదేరతాడు సాంఖ్యుడు. వాని సిస్టమ్ చూడు ఎలా ఉందో. వీళ్ళంతా అయిన తర్వాత ఇద్దరే ఉండేది పూర్వం, తార్కికులు సాంఖ్యులు. తర్వాత ఈ కర్మిషుడు ఒకడు బయలుదేరుతుంటాడు. ఎవరో వాడు వేద ప్రమాణంతో, వీళ్ళేమో ఇండివిజువల్ శాస్త్రాలు అవన్నీ. తర్కశాస్త్రము, మీమాంస, అది సాంఖ్య శాస్త్రము ఇండివిజువల్ శాస్త్రం. ఒక శాస్త్రం ఉంది, అది సాధన శాస్త్రం. దాన్ని ఏమనరు. కొన్ని సందర్భాల్లో శంకర వాళ్ళకి కూడా మటుకేలేస్తుంటారు. వాళ్ళు ఏమనరు, వాళ్ళే చేసుకొని మంచి ఇంద్రియాలు నిగ్రహం చేసుకుంటున్నారు కదా. యోగ శాస్త్రం, తర్క, సాంఖ్య, యోగ, మీమాంస. చూసారా ఎన్నైనా? 4 అయితే తార్కికులు A, B కదా, అందుకనే 5 అయినాయి. వేదాంతం దీనిలోకి రాదు, షడ్దర్శనం అనే దానికి. ఆ సాంఖ్యులే ఇది ఆ యొక్క జీవేశ్వర భేదం చెప్పేటువంటి ఈ వీళ్ళున్నారు విశిష్టాద్వైతులు, వాళ్ళ వేదాంతమే కావచ్చు అది. 6వది షడ్దర్శనాలు అంటాం కదా, అది ఈ ఉపనిషత్ వేదాంతం దానిలో వచ్చి చేరదు. మేము ఫిలాసఫీ అంటారు వాళ్ళు. ఫిలాసఫీ ఏముంది, దర్శనం ఏముంది, పుస్తకాలు ఏముంది, అవన్నీ కాదు, విషయం కావాలి ఇక్కడ, అదొక్కటే. అందుకని మీ పక్కన మేము ఎందుకు చేరుతాం, మీరే లేదని చెప్తుంటే ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్తున్నాం కదా అని చెప్తారు. అందువల్ల అక్కడెక్కడైనా షడ్దర్శనాలలో వేదాంతం కూడా ఉంటే అది జీవేశ్వర భేదాన్ని అంగీకరించే వేదాంతమే కావాలి, కానీ ఆత్మ ఏవ బ్రహ్మ అని చెప్పేది గానే కాదు, ఈ ఆత్మ బ్రహ్మమే అని చెప్పేది గానే కాదు. అందుకనే ఆ యొక్క షడ్దర్శనాలకి దానిలో చోటు చేసుకోలేదు ఇది వేదాంతం, వద్దు అని చెప్పేసి. కాబట్టి ఫిలాసఫీ వేరు, అంటే దర్శనాలు వేరు, తాత్విక గ్రంథాలు వేరు, వేదాంతం వేరు, ఉపనిషత్ వేదాంతము వేరు. అది బాగా కుదరదు. ఉపనిషత్ వేదాంతం కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఈ పట్టాలు పుచ్చుకొని అలాగా దీనికి ఒక పరీక్షలు రాసుకొని చదువుకునే విషయం కాదు ఇది. అది మంచి గురువుల దగ్గరికి వెళ్ళి సంప్రదాయంగా, అంటే బ్రహ్మ విద్యా సంప్రదాయ బోధన విధాన సంప్రదాయంగా వెళ్ళి కూర్చొని అధ్యయనం చేయవలసిన విషయాలే, కానీ దీనికి ఒక డిగ్రీలు పొందడం, దీనికి పరీక్షల్లో ఉత్తీర్ణత చెందడం అనేది దీనిలో లేనే లేదు. అట్లా ఏం లేదు. ఈ గురువుల దగ్గర విచారించుకునే సమకాలంలోనే వాడికి పట్టిందో లేదో అని వాళ్ళు బాగా పరిశీలన చేసేవాళ్ళు. దగ్గర బయటికి పేరు చెప్పుకునే విషయాలు కానే కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఈ ప్రకారంగా తార్కికుల విషయం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది కాబట్టి గమనించుకోవాల్సిన విషయం. కొద్దిగా వాళ్ళ భాష దీనిలో ఉపయోగిస్తుంటారు. శంకర కూడా వాళ్ళ భాషను దీంట్లో పెడుతుంటారు. ఎందుకని ఆ భాష అప్పుడు అలా ఉండేదన్నమాట. వాళ్ళ భాష విచిత్రంగా ఉంటుందిలే, ఒక ప్రధ్వంసాలని అదని ఇదని ఆ మాటలన్నీ వస్తుంటాయి, వాళ్ళ పదాలు అవన్నీ చెప్తున్నారు. నా అసతః విద్యమానస్య శీతోష్ణాదే సకారణస్య న విద్యతే నాస్తి భావః భవనం అస్థిత నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమానం వస్తు సంభవతి. ఇదిగో ఇంతవరకు దీనికి భాష్యం చెప్పారు. నా అసతః విద్యతే భావః, నా అసతః విద్యతే భావః అని చెప్పారు. అసతః నా భావః విద్యతే. అసత్తుకి భావమే లేనే లేదు ఎప్పటికీ. అసత్ అనేది ఉండనే ఉండదు. అసత్ అనేటువంటిది, అసత్ అంటే అర్థం ఏంటి? అదృశ్యము, శూన్యము, నాస్తి, నాస్తి, ఏమి లేదు, వాళ్ళకి అంటాం కదా, అది అసత్. అసత్ దానికి ఏమి ఎగ్జిస్టెన్స్ ఏమి లేవు. ఆ అసత్ విషయాలు ఎక్కడ కూడా భావంగా, ఉనికిగా, స్థితి మాత్రంగా ఉన్నది అనే భావంగా, ఉన్నది అనే అనుభవంగా ఎక్కడా మేము చూడలే, లేదనే ఆ మాటే లేదు అని చెప్పారు. దానికి భాష్య రాసుకొచ్చారు. అవిద్యమానస్య శీతోష్ణాదేహే సకారణస్య న విద్యతే నాస్తి.
అవిద్యమానమవుతున్నటువంటి శీతోష్ణాదులు ఉన్నాయి, కారణ సహితంగా మీరు విచారించండి, అది ఉండనే ఉండదు శీతోష్ణాదులు. చూసారా, శీతోష్ణాదుల విషయంలో కదా చర్చ జరిగేది. అందుకని ఈ శ్లోకం కూడా వచ్చింది కదా, అందుకనే చెప్తున్నారు. అసలు మీరు మూలంతో వెతకండి, శీతోష్ణాలు ఉన్నాయేమో చూద్దాం. ఉండవు. శీతోష్ణాలు కానీ, సుఖదుఖాలు కానీ, రాగద్వేషాదులు కానీ, అహంకార మమకారాదులు కానీ ఏ రకంగా ఉన్నాయి, మూలాన్ని పట్టుకొని ఉన్నాయా అంటే ఉండనే ఉండవు. కోపం ఉంది, కోపానికి మూలం ఏమంటాయని వెతకండి, అసలు ఉండనే ఉండదు. పనికి మాలని కోపం అవుతుంది, వ్యర్థమైన కోపం, వ్యర్థమైన అహంకారం. ఈవెన్ అహంకారం కూడా ఏ రకంగా నువ్వు అహంకారంతో మిడిసిపడుతున్నావు నువ్వు అని చూస్తే ఏముండదు అక్కడ. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేహేంద్రి సంఘాతాన్ని పట్టుకునే కదా బాగా అహంకరించాం మనము. చివరికి ఆ డెడ్ బాడీ అక్కడ పడి ఉంటుంది, అస్థిపంజరం అక్కడ పడి ఉంటుంది, పుర్రి అక్కడ పడి ఉంటుంది. దానిలో పరిశోధన చేయండి, దాంట్లో ఏమన్నా ఉందేమన్నా. మూలత పరిశోధన చేసినట్లయితే ఆ పురిలో ఏమన్నా ఉందా ఇంకా అని ఉంటే అక్కడేమి ఉండనే అయిపోయి సంగతి అయిపోయి ఏమి దొరకవు. వాడు ఏం తిన్నాడు, ఏ బియ్యం తిన్నాడు, ఏ గోధుమలు తిన్నాడు, ఏం తిన్నాడు, దానిలో పెట్టకండి. వాడి అహంకారం ఏమన్నా అక్కడేమన్నా మాయలు పక్కేరు ప్రాణం కానీ చిలకలో పెట్టినట్టుగా అక్కడేమన్నా ఉందా, పంచభూతాల్లో ఉందా, ఎక్కడెక్కడ ఉన్నది అని వెతికితే ఎక్కడ కనిపించదు. వంశపారంపర్యం వెతుక్కోండి. హరిహర బ్రహ్మాది దేవతలు అనుకున్నారు కదా, వాళ్ళ నుంచి పుట్టాం మనం అని, వాళ్ళు కూడా ఎతికి చూడండి, ఎక్కడ కనిపించదు. అలాంటిది శీతోష్ణాదులకి కారణభూతమైనటువంటి విషయాన్ని వెతికేదానికి వెళితే మీకు ఏమి దొరకవు. శీతోష్ణాలే మాయమైపోతాయి, అన్నీ మాయమైపోతాయి. అంటే అర్థమేంటి వాళ్ళ ఉద్దేశము? ఇదంతా ఊరికే మోడిఫికేషనే కానీ పైకి అలాగా మరుభూముల్లో ఎండమామను చూసుకున్నట్టుగా చూడడమే కానీ, ఆ నీరుని చూసినట్టు చూడడమే కానీ శీతోష్ణాలు ఎక్కడున్నాయి, రాగద్వేషాలు ఎక్కడున్నాయి, నాది నీది ఎక్కడున్నది, అహంకారాదులు ఎక్కడున్నది, ఇవన్నీ ఎక్కడున్నాయి అండి? జగత్తు గిగత్తు ఏం లేదండి. మూలంతో సహా వెతకండి, అభావ సిద్ధి. మరి అది అభావం సిద్ధి అయిన తర్వాత మళ్ళీ దాని భావం అనే దానికి ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి దృష్టి ఉంటుంది దాని మీద? ఒకసారి వెతికిన తర్వాత, ఒకసారి కనుక్కున్న తర్వాత, నిశ్చయం చేసుకున్న తర్వాత దాని మీద గురి ఎవడుకుంటుంది? ఏమి లేదండి, ఉట్టిదేనండి, అలా తోస్తుంది అంటే. ఇక మీద మీకు శీతోష్ణాదులు, సుఖదుఖాదులు, అహంకార మమకారాదులు, ఈ వ్యవహారాదులు ఇవన్నీ కూడా మీకు తోచినా సరే అవి అక్కడ ఏమి లేనే లేదు, ఏమి లేనే లేదు అని తెలిసిపోతుంది. అందుకని ఈ శ్లోకం అలా వచ్చి అది చూపిస్తుంది అనమాట. దీన్ని యుక్తికి పొందించుకోవడం అంటారు. దీన్ని యుక్తికి పొందించుకొని చూడడం, తర్కం చేసి చూడడం అన్నమాట. అట్లా వెతకాలన్నమాట. సకారణస్య న విద్యతే నాస్తి భావ భవనం అస్థిత. భవనం అంటే అస్థిత. ఆ భావం అనేది, అస్తిత్వం అనేది, విద్యమానం అనేది కారణ సహితంగా లేనే లేదు అని. అందుకనే నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమానం వస్తు సంభవతే నహి సంభవతే. శీతోష్ణాదులున్నాయే కారణ సహితంగా ప్రమాణాలతో కూడుకొని ప్రత్యక్షాది ప్రమాణాలు, అనుమాన ప్రమాణాలు, అనుభవ ప్రమాణాలని ఈవెన్ శాస్త్ర ప్రమాణంతో తర్కించుకొని బాగా లోతుకి వెళ్ళి చూసుకోండి, నిరూపణ చేయండి, ఏమైనా ఉంటాయేమో. నేను ఏముండనే ఉండవు. శీతోష్ణాదుల పేరుతో ఏమొస్తుంది? సుఖదుఖాలు, మోహమమకారాలు అన్నీ వస్తాయన్నమాట. ఆ దిగువ నుంచి చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఇన్ని రకాలుగా మోహమమకారాలు, అహంకారాలు ఇవన్నీ కలిగేదానికి కారణం ఏమిటాయంటే ఆ కొండ చెట్టే కదా, ఆ బయట విషయాలే కదా. అందుకనే శీతోష్ణాల పదంతో వాడారు వాళ్ళు. దాన్ని దేంతో వాడారు? శీతోష్ణాల పదాలతో వాడారనమాట ఈ విషయాల్ని. ఈ విషయాలు పుచ్చుకోనే కదా మనకి ఎంత కలిగింది. ఎంత అయ్యాం మనం, ఇంత వాడే ఒట్టుడు ఎంత అయినో అన్నట్టుగా ఎంతెంత వాడేయాడు. రాజశేఖర రెడ్డి అయిపోయాడు, వాడైపోయాడు, వీడైపోయాడు.
యమధర్మరాజు అయిపోయాడు, ఇంద్రుడయ్యాడు, చంద్రుడయ్యాడు. ఈ పుచ్చుకోనే కదా కర్మఫలం. ఆ విషయాలు అవి పుచ్చుకొనే కదా మనం ఇంతగా కనిపిస్తున్నాం. ఏ స్వాముల వారైనా గొప్పగా కనిపించేదానికి కారణం కూడా ఇవే. విషయమేమి, విషయం ఉన్నవాడు మామూలుగా ఉంటాడు. విషయం తత్వ విషయంతో పని, శబ్దాల విషయాలతో పని జనాలకి. శబ్దాల విషయాలతో పని, తత్వ విషయంతో పని కాదు కదా జనాలకి. ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత ఆడంబరాలు, ఇంత వైభవాలు, ఆ వస్తువుతో పనిలే, ఈ వస్తువుతో పని. శబ్దాది విషయ వస్తువుతో పని. అందుకని అంతగా ఉంటారు. ఈ మర్యాద కానీ, ఈ గౌరవం కానీ దేని నుండి పుడుతుందో చూసుకోండి మీరు. మర్యాద ఇవ్వాలండి. దేనివల్ల మర్యాద ఇస్తారా? దేనివల్ల గౌరవం ఇస్తారా? దేనివల్ల ఇస్తున్నారా? అది ఆ తత్వం ఉందనా, ఆత్మతత్వం ఉందనా? ఆయనకి వెళ్ళి భలే పేరండి, ప్రఖ్యాతులండి, ఆయన ఎక్కడండి, అదెక్కడండి, మహిమలండి అని అట్లా జోడిస్తాం. కానీ ఆ మహిమలంతా దేని గురించి? విషయాలు, ఆప్తాలు, ఇవన్నీ. మర్యాద, గౌరవం, ఈ విలువలు కూడా నీచమైన విలువలే. ఈ మర్యాదలు, గౌరవాలు ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విలువలేమి కావు. జ్ఞానానికి సంబంధించిన విలువలు కావు. వైరాగ్యము, మిథ్యా దృష్టి, ఆ యొక్క తప్పితే ఈ యొక్క మిథ్యా దృష్టి, బాహ్య విషయాల పట్ల అనాసక్తి, అది జ్ఞానానికి సంబంధించిన విలువ. కానీ ఇవన్నీ ఏమిటి? ఆయన్ని గొప్పగా పొగడాలి, ఆయన గొప్పవాడు, ఆయన మర్యాద పురుషోత్తముడు, ఇవన్నీ మిథ్యా విలువలు. దీన్ని పట్టుకొని మనుషులు గొప్పవాళ్ళుగా అనిపిస్తున్నారు. అందుకనే ప్రమాణాలతో సహా, కారణంతో సహా, మూలంతో సహా వెతికితే ఇవేం కనిపించమండి, ఇవేమీ కనిపించవు. అందుకని శీతోష్ణాది పదవిని వాడింది వాళ్ళు. ఫండమెంటల్ కదా, అది బాగా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. అందుకని శీతోష్ణాదులు అనగానే మీకు ఏం తీసుకోవాలి? మీకు విషయాల పట్ల ఉండేటువంటి ఇష్టానిష్టాలు, విషయాల పట్ల ఉండే శబ్దాది విషయాల పట్ల ఉండే ఇష్టానిష్టాలు. దాన్నే నేను ఏమన్నాను, కొండా శక్తి వస్తువులు, వాహనాలు, వాటి నుండి మనిషి ఇలాగా పైకి వెళ్ళాడనమాట. అహంకారిగా, అభిమానిగా అలాగ చలామణి అయిపోతున్నాడు. దీనివల్ల బయట విషయాలు, నామరూప విషయాలు పట్టుకొని చలామణి అయిపోతున్నాడు పైకి. ఇక్కడ ఈ మురికి వాడిల్లో వేసుకున్నటువంటి ఓట్లే ఢిల్లీలో చలామణి అయిపోతున్నాడు ఎంపీగా. ఈ మురికి వాడల్లో మురికి వాళ్ళు వేసినటువంటి ఓట్లు పట్టుకొని అక్కడ కూర్చున్నాడు అనమాట, పెద్ద వాగుతున్నాడు ఇక్కడ పట్టుకెళ్ళి. అలాగే ఈ అహంకారం, మమకారం, ఇవన్నీ దర్పాలకు కారణభూతమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఈ యొక్క శీతోష్ణాలు, అట్టడుగు నుండేటువంటి విషయాలు ఉన్నాయి. అందుకనే మూలంతో సహా వెతకండి. దీని ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఏం లేవు అసలు. మరి లేకపోతే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అది తెలుసుకోలేదు కాబట్టి ఇవన్నీ కనిపిస్తుంది. అవి తెలుసుకుంటే జగతే లేదయ్యా, పంచభూతాలే లేవు, విషయాలు లేవు అని మీకు తెలిసిపోద్ది. ఇంకా ఏం పెట్టుకుంటారు మీరు దీని మీద? ఇంకేం పెట్టుకుంటారు? డెడ్ బాడీతో ఏం సంబంధం పెట్టుకుంటారో అంత, ఏం సంబంధం పెట్టుకుంటారు? కాబట్టి నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమానం వస్తు సంభవం అదనమాట. ఇప్పుడు చెప్తున్నారు వికారోహి సహా. చూసారా, శీతోష్ణ విషయాలన్నీ కూడా వికారాలే. వికారస్య వ్యభిచరతి, వికారం చెందేవన్నీ మార్పులు వచ్చేస్తాయి, నాశనం అయిపోతాయి, కనిపించకుండా పోతాయి. యత ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం మృదు వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్ తథా సర్వః వికారః కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసన్. అది వికారో హి సహా వికారస్య వ్యభిచరతి. వికారాలన్నీ మార్పులు చెంది నాశనమైపోతాయి, కనిపించకుండా అదృశ్యమైపోతాయి. యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం
చక్షువుల ద్వారా మనం చూస్తున్నాము ఘటాదులను, కొండలు, చెట్లు, పుటలు, నామరూప విషయ ఆకారాలంతా చూస్తున్నాం. ఆ చక్షువుల ద్వారా మనం నిరూపణ చేసినా సరే, ఏమిటయా అంటే ఈ వాచ్ కదా అనేది నిరూపణ చేసామనుకోండి, ఒక్కొక్క దాన్ని మనం విడగొట్టేసి మొత్తం అక్కడ పోసామనుకోండి గొప్పగా, ఇది ఏది వాచ్ చెప్పు చూద్దాం అంటే అది స్టీల్ గానో ప్లాస్టిక్ గానో అలా మిగలాల్సిందే కానీ వాచ్గా మిగలదండి. ఏ పార్ట్కి ఆ పార్ట్, ఏ ముక్కలుగా చేసి అణువులుగా చేసి అక్కడ కుప్ప పోస్తే దానిలో నీకు ఆ వస్తువు కనిపించదు. ఎందుకని చక్షుష నిరూప్యమానం. ఇలా చూడు, ఏది వాచో చూద్దాం, ఎక్కడ వాచో చూద్దాం అంటే స్టీలే మిగులుతుంది. అలా కొండను పరిశీలన చేస్తే కొండ ఏమైపోతుంది అదృశ్యమైపోద్ది, మట్టే మిగులుతుంది. ఆ మట్టిని కూడా ఇంకా పరిశీలన చేస్తే అణువులు మిగులుతుంది. అణువులు కూడా ఇంకా పరిశీలన లోతుగా వెళ్ళామంటే అది అదృశ్యమైపోతుంది. సకారణ సహితంగా లోపలికి వెళ్ళు, అదే కళ్ళు పెట్టుకొని చూడు. మొదటి కళ్ళు ఆ పనితనం బాగా సక్సెస్ కాకపోతే ఇంకా మైక్రోస్కోప్ పెట్టి చూడు, ఇంకా చూడు, ఏమవుతుంది చివరికే అదృశ్యం. చూసేవాడు మిగులుతాడు, చూసేయబోతుంది. అనగా పరిశీలన చేయి బాగా, ఏది ఉంటుందో ఏముంటుందో చూడు. వాడికి చూసేవాడు వాడి చూపు మిగిలిపోద్ది, చూడబడే విషయాలు ఏముండవు. కాబట్టి చక్షుష నిరూప్యమానం మృదు వ్యతిరేకేణ అనుపలబ్ధే. మట్టి కంటే వేరుగా ఏమి కనిపించదు. ఆ మట్టిని కూడా ఇంకా పరిశోధన చేసినట్లయితే, సూక్ష్మంగా ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే, అణువు పరమాణువు ఇంకా మూలానికి వెళ్ళినట్లయితే ఆ పరమాణువు కూడా ఏమైపోతుంది, అదృశ్యం అయిపోతుంది, అసత్ అయిపోతుంది రేపు. అలాగా మీరు చూడండి, ఏ విషయాన్నైనా అన్నీ అదృశ్యమైపోద్ది. అలాంటి విషయాలను పట్టుకొని మనం ఇప్పుడు నిలబడుతున్నాం. నాది నేను ఇట్లాగా. అసత్తు తదా సర్వ వికార, అన్ని వికారాలే కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసన్. కారణానికి భిన్నంగా ఈ నామరూప వస్తువులు కనిపిస్తాయా? కనిపించవు. కారణాన్ని వదిలిపెట్టుకోని, మూలాన్ని వదిలిపెట్టుకొని ఉండవు. కాబట్టి ఆ మూలం ఏంటి? అణువులు పట్టుకొని డెవలప్ అయినాయి. చివరికి అణువుగా మిగులుతాయి. నేనన్నాను ఇంకా ముందుకు పోండి అన్న, అవి కూడా మిగలవు. అంతా సర్వం శూన్యమైపోద్ది. ఒకటే మిగిలేది ఆత్మే. దాన్నే కారణం అనుకోవాలి. చివరి కారణం, మూల కారణం ఆత్మే అవుతుంది. కాబట్టి కారణాన్ని వదిలిపెట్టుకొని ఏవి ఉండవు. ఇప్పుడు కొండకి కారణం ఎవరు? మట్టి. అలాగా ప్రతి వస్తువులకు కూడా కారణం ఒకటి ఉంటుంది. ఆ కారణాన్ని వదిలిపెట్టుకొని ఏది ఉండదు. ఆ కారణాన్ని మీరు చూసినట్లయితే, ఓహో ఈ కారణాన్ని పట్టుకున్నా నేను అన్నాను అని మీరు అనుకుంటారు. కాబట్టి కారణం వల్ల మీకు మోహమమకారాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, రాగద్వేషాలు, అభిమానాలు, అహంభావాలు కలిగాయా? లేకపోతే కార్యాన్ని పట్టుకొని కలిగాయా? కార్యాన్ని పట్టుకొని. మీరు అస్థిపంజరం అనుకోని మీరు కోపపట్టారా? అస్థిపంజరం అనుకోని కోపపట్టారా? ఏమనుకున్నారు? దానికి ఇవన్నీ అలంకరిస్తేనండి, చర్మం గిర్మం అంటిస్తే అప్పుడు మేము ఇలాగా నాకు కోపం వచ్చిందే కానీ ఉత్త అస్థిపంజరం అయితే నా దగ్గర కోపం ఎక్కడ? నేను అస్థిపంజరం అనుకోలే, నాకు కోపం వచ్చేది. నేను అస్థిపంజరాన్ని అంటే కోపం ఉందా? అది చాలామంది సంబంధాలు చూసేదానికి వెళుతుంటారు కదా, అన్నీ చూపించేసేయాలి. ముందు అమ్మాయిని చూడు, తర్వాత అలంకారాలు లేకుండా మడ్డిగా చూడు, చింపిరి జుట్టుతో చూడు, తర్వాత జలుబు వచ్చినట్టుగా చూడు, దగ్గు వచ్చినట్టుగా చూడు, కొద్దిగా కోసి చూడు, ఎముకలు చూడు. దీన్ని నువ్వు చేసుకునేది అంటే అప్పుడు ఏమంటాడు? పారిపోదాంటే అన్ని చూపించండి లోపల సహా. ఇంక పారిపోతారు దెబ్బకి. ఏంటిదా నువ్వు చూసింది? నువ్వు చూసే దేవుడు కూడా అంతే. వెంకటేశ్వర స్వామి కానీ ఎవడు కానీ, నువ్వు చూసే దేవుడు కూడా అంతే.
అవన్నీ వదిలేసేసి అవన్నీ ఓపెన్ చేసేసి వెంకటేశ్వర స్వామి కూడా చివరికి అక్కడ ఉండేది అర్చామూర్తి, అది కూడా ఎవడో చెక్కిన వాడే, అది ఈ రాయి అని చెప్తే పారిపోతాను. పారిపోవడమే పనిగా. ఏదో నామరూపాలు పెట్టుకొని ఆ విధంగా భ్రమ చెంది మనం సంబంధాలు పెట్టుకొని దేవుళ్ళు దయాలు సంబంధాలు అని అనుకుంటున్నామే కానీ మూలం లోపలికి వెళితే ఏముంటుంది అక్కడ? ఏముండదు. అందుకని అట్లా మాకు గుర్తుపెట్టుకోం. అందుకని మనుషుల యొక్క సంబంధాలు కృత్రిమాలు, వీళ్ళు వ్యవహారాలు వీళ్ళు ఎంత కృత్రిమం. ఎక్కడ ఉంటున్నారో దేన్ని పట్టుకొని ఉంటున్నారో కూడా తెలియడం లేదా, ఎంత కృత్రిమంగా ఉంటుంది. యథార్థం తెలుసు కాదు. ఇదంతా నామరూపాలే, నా భార్య నామరూపాలే, నా భర్త నామరూపాలే అని చేసుకో. నువ్వు నీకు విషయం తెలిసి ఉంటుంది. కాదులే ఆ నామరూపాలు అనుకోలేదు.